Hi guys, here is the review of Kubera Telugu movie directed by Shekhar Kammula, starring by Nagarjuna, తమిళ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ అయితే మెయిన్ రోల్ నటించారు. బేసిక్ గా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్ ప్రతి ఒక్కరు వేరు, శేఖర్ కమ్ముల మాత్రం వేరన్నమాట. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక్కో డిఫరెంట్ యాంగిల్ అయితే ఉంటుంది. శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వచ్చి, కానీ అందరిలాగా ఏదో వచ్చామా సినిమాలు తీసామని ఉండదు. ప్రతి మూవీ కూడా చాలా డిఫరెంట్ గా తీయడానికి, ఆ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉండేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కుబేరా మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోని ఎవరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, ఓటీటీ అప్డేట్స్ వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక కుబేరా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా 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 బాగుంది. పోటీగా నటించారు అటు నాగార్జున గాని ఇటు ధనుష్ గాని. ధనుష్ యాక్టింగ్ గురించి ఈ మూవీలో ఎంత చెప్పినా తక్కువ, ఆ విధంగా ఎరగదీయేస్తాడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ లో చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బేసిక్ గా మూవీ స్టోరీ ఏంటంటే, దీపక్ నాగార్జున అనే ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ అనమాట. తను చేసి ఒక ఆపరేషన్ లో దేవా అదే ధనుష్ ని ఒక బిచ్చగాడిగా ఉంటాడు. తనతో కలిసి ఆపరేషన్ చేయాల్సి ఉంటది. ఆపరేషన్ అంటే డాక్టర్ చేసే ఆపరేషన్ కాదు. మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి దేవా వల్ల దీపక్ ఎలాంటి ఇబ్బందులు ఎదురే, దీపక్ ఎందుకని ఆపరేషన్ కోసం దేవానే ఎంచుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, శేఖర్ కమ్ముల ఏదైతే తన పాయింట్ అయితే చెప్పాలనుకున్నాడో ఆ స్టోరీ కూడా చాలా డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ తో. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే మూవీ స్టోరీ అంటూ మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక క్యారెక్టర్స్ మధ్య ఆ డ్రామాను క్రియేట్ చేస్తూ చూసే ఆడియన్స్ ని 2.5 గంటల పాటు ఎంగేజ్ చేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పాలి. నిజంగా ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే, ఆ ధనుష్ క్యారెక్టర్ లో ధనుష్ ను తప్పరిస్తే మిగతా ఏ హీరోని కూడా ఊహించుకోలేము. ఆ బిచ్చగాడి క్యారెక్టర్ లో ధనుష్ ఆ విధంగా ఒదిగిపోయి నటించాడు అని చెప్పాలి. ఏదైతే స్టోరీ ఉంటుందో ఆ స్టోరీని చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసే ప్రయత్నంలో శేఖర్ కమ్ముల అయితే సక్సెస్ అయ్యాడు 100%. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక స్లో నరేషన్ అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ లో ధనుష్ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తాన్ని నడిపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ధనుష్ యాక్టింగ్ కావచ్చు, తన నుంచి ఏదైతే ఆ డైలాగ్ డెలివరీ ఉందో సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. దాంతో పాటుగా కోర్ ఎమోషన్ సీన్స్ లో దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరకు ప్లస్ అయ్యింది. నాగార్జున కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లో నేరేషన్ తో ల్యాగ్ అనిపించడం వల్ల ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూలు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. దాంతో పాటుగా ఏదైతే విలన్ ఉన్నాడో ఆ విలన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. సినిమా మొత్తం కూడా నాగార్జున ధనుష్ అంటూనే ముందుకు రన్ అవుతూ ఉంటది. మొదటి చాలా 10 నిమిషాలు అయితే విలన్ చాలా స్ట్రాంగ్ అనిపించినప్పటికీ, ఆ తర్వాత తన క్యారెక్టర్ లో ఆ క్లారిటీ మిస్ అయింది. అది కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. దాంతో పాటుగా మూవీ కూడా ఒకే పాయింట్ మీద తిరుగుతూ ఉంటది. దాంతో సీన్స్ కూడా రిపీటెడ్ గా అనిపిస్తూ ఉంటాయి. నాగార్జున క్యారెక్టర్ ను ఇంకొంచెం డెప్త్ గా రాసుంటే బాగుండని అనిపిస్తుంది. ఎందుకో మూవీ చాలా వరకు కూడా ఫస్ట్ హాఫ్ ఎంత మనకు ల్యాగ్ అనిపిస్తుందో సెకండ్ హాఫ్ చాలా వరకు ఎరగదీసేస్తాడు. ఆ విధంగా స్క్రీన్ ప్లే రాసుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా అసలు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా వస్తే ధనుష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఖచ్చితంగా ధనుష్ కి మూవీతో ఒక మంచి బెస్ట్ యాక్టర్ అవార్డు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బిచ్చగాడి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించాడు. ఈ మధ్య కాలంలో ధనుష్ చేసిన సినిమాలన్నిట్లో ఈ ఒక్క క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపుని తీసుకుని వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ధనుష్ తప్ప ఆ క్యారెక్టర్ లో ఇంకెవరు సెట్ అవ్వరనే రేంజ్ లో అయితే యాక్ట్ చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తన క్యారెక్టర్ ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించాడు. ఆ క్యారెక్టర్ లో మనకి ఎక్కడ కూడా ధనుష్ అయితే కనిపించాడు. స్క్రీన్ మీద ఓన్లీ దేవా అనే ఒక పర్సన్ ని మాత్రం మనం చూస్తూ అలా ఉండిపోతాం. ఆ విధంగా సెటిల్ గా యాక్ట్ చేశాడు. ఇక నాగార్జున ఒక సిబిఐ ఆఫీసర్ గా చాలా మంచి క్యారెక్టర్ అయితే పండింది. ముఖ్యంగా ఆయన ఇంతకు ముందు చేసిన డిఫరెంట్ క్యారెక్టర్లు మించి క్యారెక్టర్ అయితే ఉంటుంది. నాగార్జున గానే మనకు ఒక సాఫ్ట్ క్యారెక్టర్స్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఆయన ప్రేక్షకుల్ని కొద్దిగా నవ్విస్తూనే ఏడిపిస్తూ ఒక విభిన్న క్యారెక్టర్లు మనం అలా చూస్తూ ఉండిపోతాం. అటువంటి క్యారెక్టర్ నటించాడు. కానీ ఎందుకో నాగార్జున క్యారెక్టర్ ఇంకొంచెం ఎలివేట్ అయ్యే విధంగా డెప్త్ గా డిజైన్ చేస్తుంటే బాగుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఎస్పెషల్లీ నాగార్జున ఫ్యాన్స్ కి. రష్మిక మందన కూడా ఈ మూవీలో ఒక కీ రోల్ అయితే యాక్ట్ చేసింది. ఒక డబ్బు మీద పిచ్చున్న ఒక అమ్మాయి క్యారెక్టర్ లో మనము ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తాం రష్మిక మందన నుండి. ఇక విలన్ గా నటించిన జిమ్ సర్బ్ తన యాక్టింగ్ తో ఓకే అనిపించాడు. కానీ ఒక 10 నిమిషాలు పవర్ఫుల్ గా అనిపిస్తాడు. ఆ తర్వాత మిగతా మొత్తం మూవీ కూడా అసలు ఎందుకు ఉన్నాడు అనిపిస్తుంది.
టెక్నికల్ గా చూసుకుంటే డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక కోర్ ఎమోషన్ సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది, హైలైట్ చేసింది అని చెప్పాలి. ఇక విజువల్స్ పరంగా ఈ మూవీ కోసం చాలా వరకు ఒక మాంటేజెస్ అయితే వాడారు. వాటన్నింటినీ విజువల్ గా సినిమాటోగ్రాఫర్ చాలా బాగా ఎలివేట్ చేస్తూ కెమెరాలో బంధించాడని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ డూపర్ హిట్. అటు నాగార్జున గానీ ధనుష్ గానీ ఒక కోర్ పాయింట్ తీసుకొని శేఖర్ కమ్ముల కూడా చెప్పే ఆ పాయింట్ ఉందో ఎలివేట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ అనిపించే విధంగా తీసి 100% సక్సెస్ సాధించాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.